ప్రభుత్వం పేదవాళ్ళతో మన జీవితాలతో ఆడుకుంటుందని అయితే ఎవరు భవనాలు కట్టుకుంటున్నారు. మీ భూములు మీకున్న 100 గజాలు మీరు కట్టుకునే కష్టపడి డిమాండ్ చేస్తూ ఉంది. మీరు ఏదైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళు మీకు వేరే ఇల్లు ఇస్తారంటే మీరు ఖాళీ చేస్తారంటే వేరే ఇల్లు కట్టి మీకు ఇచ్చి ఖాళీ చేసి వేరే వరకు ఉంటుంది. కానీ ముందు ఖాళీ చేయించి కూడగొట్టి ఇప్పుడు ఇల్లు ఇస్తారంటే ఎవరు నమ్మడానికి వీల్లేదు. ఈ ప్రభుత్వం మనం అసలు నమ్మలేము. మీకు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి మీకు ఇల్లు ఇవ్వాలంటే ఎక్కడైనా ముందు కట్టి మీకు అక్కడ ఇచ్చి ఇది ఖాళీ చేయించాలి. అయినా అది గుట్టలు కొండలు అన్నీ ఉన్నాయి ఇవి, కానీ దానికి పెద్ద వాల్యూ లేదు. కానీ ఇప్పుడు పక్కన కలెక్టర్ ఆఫీస్ రాగానే దాని వాల్యూ పెరిగింది. కాబట్టి రాజకీయ నాయకులందరూ ఏంటంటే వాళ్ళకు రియల్ ఎస్టేట్ పెంచడానికి వాళ్ళ పక్కన వాళ్ళ భూముల ధర తిరగాలంటే మీరందరూ ఉండకూడదు. అక్కడ పేదోళ్ళు ఉంటే అక్కడ డబ్బున్న వాళ్ళ ల్యాండ్ వాళ్ళ రేటు పడిపోతుంది అనేటువంటి ఆలోచనతో వీళ్ళు చేస్తున్నారు. అయినా కూడా భారతీయ జనతా పార్టీ మీతో ఉన్నది. ఈ గడ్డపాల ప్రభుత్వం వ్యతిరేకంగా మేము పోరాడతాము. వీళ్ళు ఎన్ని గడ్డపాలు తీసుకొచ్చినా పేదోళ్ళ ఇల్లు కూడగొట్టినా వీళ్ళకు వాళ్ళ ఉసురు మీ ఉసురు తప్పకుండా ఈ ప్రభుత్వం తగ్గుతుంది. పేదోళ్ళతో ఇంత జీవితంలో ఆడకూడదు. నేను చూశాను ఇప్పుడు ఒక ఇంట్లో పాపం స్కూల్ పిల్లలు పుస్తకాలు కూడా పడున్నాయి, కింద బియ్యం బస్తాలు పడున్నాయి. మరి వాళ్ళు ఏం తింటారు, ఎవరు తింటారు? ఇక్కడ కాపం మా బీజేపీ ఆ వాసుదేవ్ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏదో అన్నదానం కార్యక్రమం చేస్తుండే ఇక్కడ. కానీ ఎన్నోళ్ళు మా ప్రభుత్వం ఇట్లా మిమ్మల్ని ఆకలిగా పెడుతుంది. కనీసం వచ్చి ఏమవుతుందని కనుక్కుంటున్నారా? ఏదైనా ఇప్పుడే గాడమే డ్యూటీ పోలీసులు గుంజుకొని కొట్టుకో రక్తం వస్తుంది ఆమెకైతే. పసిపాప చిన్న పాప ఒంట్లో ఉంటే కూడా గుంజుకొని తీసుకుపోతున్నారు వాళ్ళని. ఇంత నిర్మానుషంగా, అంటే ఇంత అమానుషంగా ఈ యొక్క పని చేస్తున్న ప్రభుత్వం మనం పోరాడతాం. మీకు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మేము మీతో ఉంటాము. మా వాళ్ళు ఇక్కడ ఉంటారు. నేను హైదరాబాద్ నుంచి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. నిన్న ఈటల రాజేంద్ర గారు వచ్చారు, మన వాసుదేవ్ గారు, మన జిల్లా అధ్యక్షుడు మైపాల్ గారు, వీళ్ళందరూ కోటేశ్వర వచ్చిన్నారు ఇక్కడ. మా ఉదయ ప్రతాప్ గారు, మన నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కొండపల్లి శ్రీధర్ గారు అందరూ ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా మీతోని ఉండి మీకు ఎప్పటికప్పుడే మీ యొక్క సంగతి ఏదో ఎట్లా కష్టపడుతున్నది నాకు చెప్తున్నారు. నేను కూడా ప్రభుత్వానికి ఉత్తరం రాస్తాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యం కోసం, ధైర్యం చెప్పడానికి, భరోసా ఇవ్వడానికి వచ్చాను నేను. మీ ఇళ్ళ కోసము, మీ యొక్క భూమి కోసం నేను పోరాడతాను. మీరు తప్పకుండా మీతో ఉంటామని చెప్పి ఆ మాట తెలియజేయడానికి మీరు వచ్చారు ఇక్కడ. మీరు శాంతియుతంగా ఉన్నా కూడా పోలీసులు మీ మీద దాడి చేయడము, ఎంఆర్ఓ వచ్చి మనం బెదిరియడము. నేను కూడా చెప్తున్నాను, మీరు ఆ జాగా మీరు మాకు వదిలిపెట్టారని అంటే మీరు ఇక మీకు ఇల్లు రావు. ఇల్లు కడితేనే మేము పోతాం, లేకుంటే అక్కడే మాకు ఇల్లు కట్టియండి డిమాండ్ చేయండి. వాస్తవానికి ప్రభుత్వం అక్కడే ఇల్లు కట్టియాలి మీకు. ఎందుకంటే పాపం రోజు కూలీ చేసుకుంటూ, కూరగాయలు అమ్ముకుంటూ, హమాలి పని చేసుకుంటూ, మేస్త్రి పని చేసుకుంటూ ఈరోజు ఇల్లు కట్టుకున్నాం. మీరు అందరూ బంగారం అమ్మి పిల్లల భవిష్యత్తు కోసం మీరు వచ్చి ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు. మీరు ఆ భవిష్యత్తుని, ఆ కళను కూడా ప్రభుత్వం కూలగొట్టిందంటే ఇంత ప్రజల వ్యతిరేకమైన ప్రభుత్వం ఇది. కాబట్టి భయపడొద్దండి. మీ అంతా ఉన్నాం, బీజేపీ ఉన్నది మీతోని. బీజేపీ ఎమ్మడే నాకు ఇన్ఫార్మ్ చేయండి. మేము మీకోసం అక్కడ హైదరాబాద్ కూడా పోరాడతాం. అసెంబ్లీలో కూడా దీని మీద మా వాళ్ళు మాట్లాడతారు. సంబంధించిన ప్రొసీడింగ్స్ ఉన్న వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ లీగల్ సెల్ నుంచి మేము హైకోర్టులో పిటిషన్ వేయడానికి మేము సమీక్షమైనాం. దయచేసి ప్రొసీడింగ్స్, భూదాన ప్రొసీడింగ్స్ ఎవరున్నా వాళ్ళు వచ్చి మాకు అక్కడ ఒక సంతకం పెట్టండి, ఆ ప్రొసీడింగ్స్ ఇవ్వండి. ఇంత ముందు కూడా భారతీయ జనతా ఎస్సీ కమిషన్ ఇప్పుడు 3 గంటలకి ఒక్క నిమిషం కమిషన్, నేషనల్ కమిషన్ ఇప్పుడు నాయకులు వస్తుంది ఇక్కడికి. ఎస్టీ కమిషన్ ఇప్పుడు 3 గంటలకి వస్తుంది. విశ్వ హిందూ పరిషత్ నుంచి, బీజేపీ నుంచి కూడా మేము వెళ్ళ పోవటం. అక్కడ గొల్లపాటి ఛానల్కి ఎంతవరకు న్యాయం జరిగిందో ఈ రోజు కూడా న్యాయం జరుగుతుంది. మీకు మీ మీడియా దృష్టిలో తీసుకొస్తాం. 58-59 జీవో ప్రకారం ఆ రోజున టీఆర్ఎస్ నాయకుడికి ఇచ్చిన 15 ఆయన అపయాజ అమౌంట్ కట్టుకుంటూ అసలు ఇలాంటి పాపం అనగానే వర్గాలు వీళ్ళు జైల్లో ఉంటున్నారు. ఈ చుట్టూ వాటి మీద ఆ అధ్యక్ష సమక్షం ఎప్పుడు బీజేపీ ఎప్పుడు పోరాటంలో ఉంటుంది. ఇది అంతా కూడా మన హిందూ సంవత్సరాలుగా భూగన్ బోర్డు చేసినాను. మేము అక్కడ నివాసం ఉంటున్నాం. గత 10 సంవత్సరాలు అక్కడ ఉంటున్నాము. మాకు ఎటువంటి ఇల్లు ఎక్కడ లేదు సార్. 10 నుంచి అక్కడ పెట్టుకొని ఉన్నాం సార్. మేము
మా సార్ రోజు వారిగా రోజు పూజ చేస్తున్నారు సార్. మాకేమీ చెప్పకుండా నిర్మాణంగా ఫోన్ చేస్తారు సార్. ఇల్లు అక్కడే మంచిగా కట్టుకుంటుంది సార్. మాకు వెనక ముందు ఆధారం లేదు సార్. ఏదైనా ఉన్నా సరే మాకు బాధితులకు అక్కడ ఉన్న బాధితులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అంతేకాదు నేనేమి చెప్పలేదు సార్. మాకు ఏది చేయాలని అవసరం లేదు సార్. మాకు ఉన్న బాధితులకు మాత్రం న్యాయం చేయండి సార్. ఇది ఒకటి సార్ నేను కోరుకున్నది. ప్రభుత్వం తరఫున అన్ని పార్టీల తరఫున కోరుకున్నాను ఇదే సార్.